ఇంతింత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలింత అలిపేరాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అడ్డే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుండా ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లై గంటకు కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ హైలస హైలస. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే సాటర్డే కదా, మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లు తుడుచుకొని, సోఫాలు అన్నీ క్లీన్ చేసుకొని, పూజా గది అయితే శుభ్రం చేసుకుంటున్నా. నేను దేవుడి ఫోటోలు అయితే ప్రతి సాటర్డే శుభ్రం చేసుకుంటా. అట్లా ఎప్పుడైనా వీలు కాకపోతే 15 డేస్కి ఒకసారి, కానీ ప్రతి వారం నేను శుభ్రం చేసుకుంటా. అట్లా చేస్తేనే మంచి అనిపిస్తుంది. ఇలా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నా గంధంతో. పార్వతీ పరమేశ్వరునికి కుంకుమ బొట్టు పెట్టద్దంట నేను, అందుకే ఆ దేవుడికి మాత్రం గంధంతో బొట్టు పెట్టేసి పార్వతీ మాతకైతే కుంకుమ బొట్టు పెట్టిన. ఇంకా మిగతా అన్ని దేవుళ్ళకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసిన. ఇలా అయితే శుభ్రం చేసుకున్నా నేను. పూజకి అది ఎంత శుభ్రంగా ఉంటే మనసుకైతే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం నీట్గా చేసుకొని పేపర్లో అవన్నీ దుమ్ము అయితే దులిపేసుకొని క్లీన్ అయితే ఇలా చేసుకున్నా నేను. చూడండి ఇలా. ఇప్పుడైతే తులసి గద్దె దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నా తులసి మాతకి. ఆ దేవుళ్ళకి అన్నిటికీ దీపం ముట్టేసుకొని మనసారా మొక్కుకున్నా. చూడండి ఇలా. ఇంకా తర్వాత వంట రూమ్కి వెళ్ళి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. నేనైతే ఈరోజు క్యాబేజీ కర్రీ చేస్తున్నా. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు వేసి పోబెట్టేసి అది వేగాక క్యాబేజీ ముందే సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకున్నా కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా. మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి మాత్రమే కర్రీ వేయాలి, లేకపోతే ఉడకదు సరిగా. చాలా టైం తీసుకుంటుంది క్యాబేజీ కర్రీకి. నేనైతే బాగా గోలిస్తా. చూడండి ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో అయితే కలిపేసుకుంటున్నా. ఇంకా తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకున్నా. మా ఇంట్లో అయితే క్యాబేజీ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఇంతమంది క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం? తర్వాత కొన్ని టమాటాలు కూడా వేసుకున్నా. అవి బాగా గోలించుకోవాలి టమాటా ఉడికేంత వరకు. కారం అయితే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నా, అడగంటి పోతుంది కదా అని. ముందే వేస్తే టమాటాలు కాస్త ఉడికాక కొంచెం కారం వేసుకుని అది కూడా బాగా ఉడకనివ్వాలి కారం వేసాక. చూడండి ఇలా టమాటాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా. ఇంకా తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసిన. ఎప్పుడైతే మార్నింగే వేస్తాను, ఇంక ఈరోజు లేట్ అయింది ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి. తర్వాత పిల్లల బట్టలు కూడా సెల్ఫ్లు అంతా ఆగం చేస్తారు కదా, ఎన్నిసార్లు బట్టలు మడత పెట్టినా కూడా అవి కూడా సర్ది పెట్టేసిన. నాకు ఈ పనులు చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అవన్నీ సర్ది పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంట్లో అల్లం వెల్లుల్లి అయిపోయింది, అది కూడా పొట్టు తీసుకుందామని బయట పెట్టేసిన. ఇలా మీకు విషయం చెప్పానా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు నిందలు వేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే సరిగా ఉండరు, బయట జనాల మీద పడైతే ఏడుస్తారు ఈ జనాలు. ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటా బయట ముచ్చట్లు పెట్టుకోకుండా అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం చేసుకోవాలి. అవసరమైతే ఇల్లు క్లీన్ అంతా చేసుకుంటూ మన పని ఎక్కువనే చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి కూడా అల్లం అంతా పొట్టు తీసుకొని సాల్ట్ వాటర్ ఉంటుంది కదా అందులో వేసుకొని బాగా కడిగేస్తున్నా.
అల్లంకి బాగా మట్టి ఉంటుంది కదా, మస్తు కడుక్కోవాలి అవి. ఉప్పు నీళ్ళల్లో 2-3 సార్లు వేసి ఒక 4-5 సార్లు అయితే నేను వాష్ చేసుకున్నా తెల్లగా అయ్యేదాకా. బాగా రఫ్ చేసి కడుక్కోవాలి అవి. చూడండి ఇలాగా. అల్లం పొట్టు తీస్తే మాత్రం చేతులు చాలా మండుతాయి. మీరు ఎంతమందికి మండుతాయి చెప్పండి? నాకైతే ఫుల్ మండినాయి చేతులు అయితే. ఇంకా వెల్లుల్లి పొట్టు తీస్తే కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నా నేను అల్లము. అది కొంచెం ఆరనిద్దామని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి తీసుకుంటున్నా పక్కకి. అది పక్కన పెట్టేసి ప్లేటు వెల్లుల్లి పొట్టు తీద్దామని తీసుకున్నా. అవి కూడా తీయడం అయిపోయింది. ఇంకా నాకు ఈ పని అయ్యేసరికి ఈరోజంతా సాయంత్రం అయిపోయింది. ఇంకా వెంటనే మిక్సీ పట్టేస్తేనే బాగుంటుంది, లేకపోతే తెల్లవారి పట్టేస్తే అది ఎండిపోయినట్టు అవుతుంది డ్రై. మీకు తెలుసా, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎక్కువ ఉప్పు వేయాలి, పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే చాలా రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే ఎక్కువ వేసుకుంటా. ఇంకా పనులు అనేసరికి సాయంత్రం అయిపోయింది. స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపించింది. కొంచెం అయితే బీట్రూట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగేసిన. ఇంక ఈరోజు సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్. వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి సాంగ్ పాడుతూ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం.